వాల్మీకి బోయల నేతల సమావేశం బిర్లా కాంపౌండ్ లో జరిగింది. రాష్ట్ర ఐక్య వాల్మీకి బోయ పోరాట కమిటీ అధ్యక్షులు జనసేన పార్టీ మంత్రాలయ వాల్మీకి బి లక్ష్మణ మాట్లాడుతూ వాల్మీకి బోయల ఎస్టీ బిల్లు ఎన్డీఏ కూటమి ద్వారానే సాధ్యమవుతుందని, ఇది పాస్ కాకపోతే ఇక అవకాశం లేదు అని స్పష్టం చేశారు. 40 ఏళ్ల పోరాట ఫలితం బిల్లు కేంద్రానికి పంపబడిందని తెలిపారు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు, లోకేష్ లను కలవడంతో పాటు జేఏసీకి ఐక్యం కావాలని వక్తలు పిలుపునిచ్చారు. సమావేశంలో వివిధ సంఘాల నేతలు భారీగా పాల్గొన్నారు. దక్షిణ భారతదేశ నాయకులైన మన రంగనాయకుల మామగారు నాకు చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళ దగ్గర నేను పెరిగాను. వాళ్ళ నాయన చెల్లెలే మా అమ్మ, కాబట్టి నాకు మేనమామ కావాలా, రంగనాయకుల మామ. ఇక్కడ మీకు ఒక విషయం చెప్పదలుచుకున్నాను. రంగనాయకుల మామ కంటే దిగి రంగయ్య ఉన్నవాడు మన కుబేర స్వామి చెప్పాడు. అంటే ఈయన కురువృద్ధుడు, ఈయన అందరూ తెలుసు. ఎవరు ఈ స్టేట్లోనే ఎక్కడ ఎవరు పనిచేసినారు, ఎవరు చేయలేదు అనేది కూడా కుబేర స్వామి దగ్గర లిస్ట్ ఉంది. మేము 1983లో రంగనాయకుల మామ గారు, రంగయ్య డిఈ గారు, స్టేట్ బ్యాంక్ మేనేజర్ తిమ్మప్ప గారు, ఎన్జిఓస్ ప్రెసిడెంట్ ఆంజనేయులు గారు, మేము నలుగురు కలిసి 40 ఏళ్ల క్రితం, 41 సంవత్సరాల క్రితం వాల్మీకి సంఘాన్ని స్థాపించడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మేము పోరాటం చేస్తూనే ఉన్నాం. ఇప్పుడు ఒకరు పాయింట్అవుట్ చేశారు, అవును మీరు పోరాటం చేసినారు, ఎక్కడ పడిన గొంగళి అక్కడే ఉంది అని. ఎక్కడ పడిన గొంగళి అక్కడే లేదు. ఈరోజు అసెంబ్లీలో బిల్ పాస్ చేసి పోయిందంటే కారణం ఎవరు? ఈరోజు వాల్మీకి కార్పొరేషన్ ఏర్పాటు చేసిందంటే కారణం ఎవరు? వాల్మీకి జయంతిని గవర్నమెంటే చేయాలంటే ఈ ఉద్యమం చేసింది కారణం ఎవరు? ఇప్పుడు కొంతమంది టికెట్లు తెచ్చుకొని ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు అవుతున్నారు. ఎవరి వల్ల? కేవలం మా ఉద్యమం చేసిన యొక్క కారణాల వల్ల. ఉద్యమము మేము